ఈనాడు దీపావళి పర్వదినాన్న మన ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేవి మరి ఎస్కోట్ నియోజకవర్గంలో ఎవరైతే కొంత అనారోగ్యం బారిన పడ్డారో ఆ లబ్ధిదారులకి ఇవ్వడం ఇవాళ మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ మరి మొట్టమొదట రాష్ట్ర ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దీపావళి శుభాకాంక్షలతో పాటు మరి ఈనాటి ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 43 మందికి సుమారు 30 లక్షల రూపాయలు మరి శాంక్షన్ చేయడం, అవి కూటమి కార్యకర్తలు నాయకత్వాల ఆధ్వర్యంలో వాళ్ళందరికీ అందజేయడం కోసం ఈనాటి ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఏదైతే ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు నాటి నుండి గత ప్రభుత్వ నిర్లక్ష్యమో దురదృష్టమో రాష్ట్రాల అబ్బులు ఊబులో ఉంటే 5 కోట్ల మంది ప్రజలు కూడా కూటమిని గెలిపించడం, మరి గెలిపించిన దగ్గర నుంచి సంవత్సరం 6 నెలల కాలం కావస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, ప్రధానమంత్రి గారి సహకారంతో సుపరిపాలన తొలి అడుగులకు నాంది పలుకుతూ ఏదైతే ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవల కోసం కావచ్చు, అనేక సేవలు చేస్తున్నా ఇంకా ఇతర వ్యాధుల బారిన పడి ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళను కూడా చేయూత అందించాలని ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఇవాళ ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేసి పేదలను ఆదుకుంటున్న పెద్ద మనసున్న మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యువ నాయకులైన లోకేష్ బాబు గారు కూడా ఇవాళ ఎంతో ఏవైతే ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నిటినీ కూడా వెంటనే క్లియర్ చేయిస్తూ మరి ముందుకు నడిపించడం, మరి లోకేష్ బాబు గారి యొక్క కృషి పట్టుదలను కూడా తెలియజేస్తూ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎస్కోట్లో ఇప్పటికే కొన్ని వందల మందికి ఈ సంవత్సరం 6 నెలల్లో సుమారు నేను 2 కోట్ల పైన ఇచ్చి ఉంటానని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా నా బాధ్యత. నేను రాష్ట్ర ప్రజల్ని, నియోజకవర్గ ప్రజల్ని కోరేది ఒకటే, భవిష్యత్తు కూడా కూటమిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి తోడుండి ముందుకు నడిపించండి అని మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం వచ్చిన ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి.